బ్రహ్మేంద్ర 99 టీవీ ఉండి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు పర్యటించారు. ఎన్నికలకు ముందు హడావిడిగా చేపట్టిన రోడ్డు నిర్మాణంపై అయ్యన్న పాత్రుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కల్వర్టులు కట్టకుండా తార్ రోడ్డు వేయడం ఏంటంటూ ప్రశ్నించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించలేదంటూ మండిపడ్డారు. ఈ రోడ్డుకు బిల్లు మంజూరు చేస్తే ఊరుకునేది లేదని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. వారం రోజుల్లో అరిలోవా రోడ్, అబిడ్ సెంటర్ రోడ్డుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, లేని పక్షంలో ఉపేక్షించేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వర్క్ చేయడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చాడు? రాజీకి కావాల్సి ఇచ్చాను. ఆస్తి మీది, ఈ ఆస్తి మీద మున్సిపాలిటీ కూడా పనిచేయడం తప్పు కానీ ఎవరు ఇచ్చాడు? ఇది చేయాలా? మున్సిపాలిటీ ఎవరు చేస్తారు? చేసి ఒప్పుకోండి. అది కూడా నర్సీపట్నం టౌన్లో ఆర్ఎన్బి రోడ్ మీద మున్సిపాలిటీ రోడ్ వేశారు. వేయించారుగా, వేయించారు. మరి అది బిల్ చేసి తిప్పారు మున్సిపాలిటీ. అది క్వాలిటీ కంట్రోల్ ఉందో చూడాలి కదా. అది మీరే వాళ్ళ మున్సిపాలిటీ ఆర్ఎన్బి రోడ్డు మీద మున్సిపాలిటీ డబ్బు ఖర్చు పెట్టచ్చా? 2 3 ఆర్ఎన్బి రోడ్డు మీద రోడ్డు వేస్తే ఆర్ఎన్బి వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ ఇవ్వాలా. రిపోర్ట్ ఇవ్వకుండా పేమెంట్ ఎలా చేశారు? ఈ 3 ఆర్ఎన్బి ఆస్తి మీద ఈ కమిషనర్ పెత్తనం ఏంటి? ఈ 4 పాయింట్ల మీద ఎంక్వైరీ చేశాను. ఒక 1 రోజులు రిపోర్ట్ ఇమ్మన్నాను. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్ఎన్బి నర్సీపట్నం డిఈ మీద ఎందుకంటే ఊర్లో ఉండి రోడ్డు వేస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. ఆడి మీద, కమిషనర్ మీద, మున్సిపల్ జేఈ మీద, జేఈ ఉన్నారు కదా, ఆడి మీద ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పించి యాక్షన్ తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక 3వది ఏంటంటే ఈ రోడ్డు నా టైంలో శాంక్షన్ చేశాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నా టైంలో అయింది. అక్కడి నుంచి మొత్తం అయిపోయింది. ఇంకా ఆర్టీసీ స్టాండ్ కాంప్లెక్స్ వరకు వస్తే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని అడిగాను నేను. ఆడితే ట్రాన్స్ఫర్ అడ్డు వచ్చింది అన్నారు. ట్రాన్స్ఫర్ కి జరపవచ్చు లోపలికి, 3 స్థలం లోపల మళ్ళీ గుడి అడ్డు వచ్చింది అన్నారు. కిందనే చేయాల పైపులు. ట్రాన్స్ఫర్ నేను జరిపిస్తాను మీరు ఏమన్నాను. మరి గుడి నుంచి జరిగేది. గుడి కూడా గుడి పోదు, ముందు నుంచి వెళ్తాయి పైపులు. మళ్ళీ వేస్తాం. అమ్మవారి కంటే ప్రజలు ముఖ్యం కదా మనకి. అమ్మవారి గుడి అవదు, గుడి అలాగే ఉంటుంది. ఈ ముందు నుంచి వెళ్తాయి పైపు ఎలాగా. పైపు వేసిన తర్వాత మళ్ళీ వేసుకుంటారు. అమ్మవారి కూడా బోల్ తప్పు ఉంది, చూసుకుంటారు. తప్పే ప్రజల కోసం తప్పే ఉందా? చెప్పడం లేదు, మీరు తప్పు అంటారు. చూద్దాం. నా ప్లాన్ నాకు ఉంటుంది కదా. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ఆర్ఎన్బి రోడ్డు మీద మున్సిపాలిటీ డబ్బు ఖర్చు పెట్టచ్చా? 2 మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై